వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్ బాబు. ఏబిఎన్ రాధాకృష్ణ చెత్త పలుకులను సమర్థించిన నక్కా ఆనంద్ బాబును ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు తనీష్ బాబు. దీంతో పోలీసులు తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి నిర్బంధించారని వైఎస్ జగన్ కు తెలిపారు తనీష్ బాబు. తన భార్య అనూష పట్ల కూడా దౌర్జన్యంగా వ్యవహరించారని వాపోయారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేద్దామని తనీష్ కు హామీ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే వైఎస్ జగన్ ను కలిశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కృష్ణార్జున్ రెడ్డి. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడనే నెపంతో ఇటీవల కృష్ణార్జున్ రెడ్డిపై చెరుకుపల్లి ఎస్ఐ 3rd డిగ్రీని ప్రయోగించారు. గాయాలను వైఎస్ఆర్సీపీ అధినేతకు చూపించారాయన. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై ప్రైవేటు కేసు వేద్దామన్నారు వైఎస్ జగన్. పార్టీ తరఫున న్యాయ సహాయం చేస్తానంటూ కృష్ణార్జున్ రెడ్డికి భరోసా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ బాణాల తనీష్ బాబు. ఏబిఎన్ రాధాకృష్ణ చెత్త పలుకులను సమర్థించిన నక్కా ఆనంద్ బాబును ప్రశ్నిస్తూ పోస్టు పెట్టారు తనీష్ బాబు. దీంతో పోలీసులు తన ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి నిర్బంధించారని వైఎస్ జగన్ కు తెలిపారు తనీష్ బాబు. తన భార్య అనూష పట్ల కూడా దౌర్జన్యంగా వ్యవహరించారని వాపోయారు. ఈ అంశంపై న్యాయ పోరాటం చేద్దామని తనీష్ కు హామీ ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే వైఎస్ జగన్ ను కలిశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త కృష్ణార్జున్ రెడ్డి. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడనే నెపంతో ఇటీవల కృష్ణార్జున్ రెడ్డిపై చెరుకుపల్లి ఎస్ఐ 3rd డిగ్రీని ప్రయోగించారు. గాయాలను వైఎస్ఆర్సీపీ అధినేతకు చూపించారాయన. చట్టాన్ని అతిక్రమించి వ్యవహరిస్తున్న పోలీసు అధికారులపై ప్రైవేటు కేసు వేద్దామన్నారు వైఎస్ జగన్. పార్టీ తరఫున న్యాయ సహాయం చేస్తానంటూ కృష్ణార్జున్ రెడ్డికి భరోసా ఇచ్చారు.